వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ ను అన్ఫాలో చేసింది త్రిష. విజయ్ బర్త్డేకి ప్రత్యేకంగా విష్ తెలియజేసేటువంటి త్రిష ఈసారి మాత్రం విజయ్ ను అన్ఫాలో చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఈసారి సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు త్రిష. విజయ్ త్రిష అన్ఫాలో వ్యవహారం మాత్రం చెన్నై వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా విజయ్ సంగీత మళ్ళీ కలవబోతున్నారంటూ కూడా టాక్ వినబడుతుంది. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని, సంగీతతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో గతంలో విజయ్ పైనే తీవ్రమైనటువంటి విమర్శలు రావడం, తర్వాత విజయ్ ముఖ్యమంత్రి కావడంతో సంగీతతో మధ్యవర్తిత్వం వైపు శోభా చంద్రశేఖర్ కూడా మొగ్గు చూపారు. తాజాగా త్రిషాకి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం తమిళనాడు వ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా త్రిష పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి అంశంలోనూ, ప్రధానంగా ఎన్నికల ముందు టీవీకే పార్టీ ఏర్పాటు చేయడంలోనూ, టీవీకే పార్టీలో మళ్ళీ పూర్తి స్థాయిలో ఎన్నికల క్యాంపెయినింగ్ లోను, మరి ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలవడంలోనూ, ఆ తర్వాత పూర్తి స్థాయిలో విజయ్ కి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలో త్రిషకి విజయ్ కి మధ్య ఒక కీలకమైనటువంటి ఎపిసోడ్ నడుస్తుంది. ఇది పూర్తి స్థాయిలో తమిళనాడు వ్యాప్తంగా జరిగినటువంటి ఒక చర్చనీయాంశంగా మారినటువంటి వైన మనం చూసాం. సో ఆల్మోస్ట్ ప్రతి ఈవెంట్ లో కూడా త్రిష కనిపించేవారు. నిన్న జూన్ 22న విజయ్ బర్త్డే. సో ప్రతిసారి బర్త్డే కు అందరికంటే ముందే త్రిష ఒక స్పెషల్ గా విషెస్ తెలియజేయడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. సో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా త్రిష అన్ఫాలో చేయడం, దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూసుకున్నప్పుడు ప్రతిసారి 300 మంది ఫాలోవర్స్ లో విజయ్ కూడా ఒకరు ఉండేవారు. కానీ ఇప్పుడు తాజాగా త్రిష ఫాలోవర్స్ లో విజయ్ పేరు లేదు. త్రిష విజయ్ ను అన్ఫాలో చేశారు. అసలు విజయ్ కి త్రిషకి మధ్య ఏం జరుగుతుంది? తమిళనాడు వ్యాప్తంగా చెన్నై వర్గాల్లో కూడా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో త్రిష పూర్తి స్థాయిలో విజయ్ కి ముందు వరుసలో కూర్చోవడం, ఆమె మాట్లాడినటువంటి మొత్తం తీరు, లేదా ఎన్నికల ప్రచారంలో ఆమె యొక్క పూర్తి స్థాయిలో చేసినటువంటి కామెంట్స్, ఈ మొత్తం కూడా సంథింగ్ ఏదో జరుగుతుంది. మరోవైపు సంగీత విడాకులకి అప్లై చేసుకున్న తర్వాత ఒక నటితో వివాహేతర సంబంధాన్ని విజయ్ నడుపుతున్నారు అనేటువంటి కామెంట్ చేయడం, వీరిద్దరూ కలిసి పూర్తి స్థాయిలో విదేశాలకు ట్రిప్పులకు వెళ్తున్నారు అనేటువంటి ప్రధాన ఆరోపణతోనే సంగీత కూడా విడాకుల దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు విజయ్ అనుభవించినటువంటి వరుస కేసులు, కుటుంబ పరంగా వచ్చినటువంటి వివాదాలు, ఈ మొత్తం కూడా ఎన్నికల తర్వాత వరుసగా పోలీస్ స్టాప్ పడేటువంటి యోచనలు కనబడుతున్నారా? తాజాగా ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంగీతతో ఉన్నటువంటి విడాకుల కేసు పూర్తి స్థాయిలో పోలీస్ స్టాప్ పడిపోయి త్రిషను విజయ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ గా మారినటువంటి మనం చూస్తున్నాం. కానీ తాజాగా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పటి వరకు కేవలం గిల్లీ, కురివి లేదా లియో మొన్నటి వరకు వచ్చినటువంటి వరుస మూవీలతో ఈ జోడీ అలరించినటువంటి వైనం ఎన్నికల క్యాంపెయినింగ్ లో మరోవైపు రాజకీయ పరంగా ఈ జోడీ చేసినటువంటి హల్చల్ అంతా ఇంత కాదు. కానీ తాజాగా త్రిష అన్ఫాలో చేయడంతో త్రిష విజయ్ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడిందా? వీరిద్దరికి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ లేదా కొంతమంది ఊహాగానాల్లో రిలేషన్షిప్ పోలీస్ స్టాప్ పడిపోయిందా అనేటువంటి కొత్త వాదన ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ప్రధానంగా విజయ్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నారు కాబట్టి రాజకీయ పరమైనటువంటి వివాదాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి రూమర్ల విషయంలో లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ అంశం కూడా ఇతర పార్టీలకు ఒక ఆయుధంగా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన విజయ్ చేస్తున్నారా? మరో కీలకమైనటువంటి అంశం, తమిళనాడులో టీవీకే పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తీసుకునేటువంటి ప్రతి విధానంలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో త్రిష కీ రోల్ పోషించబోతున్నారు అనేటువంటి క్వశ్చన్, తిరుచి ఈస్ట్ నుంచి త్రిష ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఆలోచన, మరోవైపు రాజ్యసభకు త్రిష వెళ్ళబోతున్నారు అనేటువంటి ఊహాగానం, ఈ మొత్తం కూడా తమిళనాడు వ్యాప్తంగా త్రిష విజయ్ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ఏదైతే నెటిజన్లు ప్రధానంగా వారికి ఇచ్చినటువంటి ఈ పేరు టీవీకే, సో దీనికి సంబంధించి ఉందో ఇదే ప్రతి దాంట్లో కూడా హల్చల్ హైలైట్ అవుతున్నటువంటి వైనం మనం గమనించాం. కానీ ఈ మొత్తాన్ని కాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను తీసుకునేటువంటి ఏ నిర్ణయంలోనూ వేరే వ్యక్తి యొక్క ప్రమేయం ఉండదు అని విజయ్ అప్పట్లోనే తేల్చి చెప్పేశారు. త్రిషను సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలి అనేటువంటి ఆలోచన విజయ్ చేస్తున్నారా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. తాజాగా సంగీతతో కలిసి మళ్ళీ సయోధ్యకు కుదిర్చేందుకు కూడా విజయ్ తల్లి పూర్తి స్థాయిలో శోభ కూడా ప్రధానంగా కీ రోల్ పోషిస్తున్నారు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. చాలా రోజులుగా విజయ్ తన భార్య సంగీతతో విడిపోయి ఒంటరిగానే ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో కూడా త్రిష వచ్చారు కానీ
విజయ్ భార్య కానీ వారి యొక్క పిల్లలు కానీ ఎవరు కూడా ఈ ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాత్రం పార్టిసిపేట్ చేయలేదు. రాజకీయ ప్రయాణంలో కుటుంబం పక్కన ఉండడం కొంతవరకు ప్లస్ అవుతుందని విజయ్ భావించినట్లుగా మాత్రం ఇప్పుడు తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. లేదా ఇది మొత్తం ఒక పబ్లిసిటీకి సంబంధించిన స్టెంటా లేదా టెక్నికల్ ఇష్యూనా అనేటువంటి కోణంలో కూడా మరికొంతమంది నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా విజయ్ బర్త్డే అంటే విజయ్ కి అత్యంత ఆప్తులు, విజయ్ కి సంబంధించినటువంటి కీ రోల్ పోషించేటువంటి వ్యక్తులు ముందుగా విష్ చేయడం ఒక సాధారణంగా కనబడుతూ ఉంటది. కానీ విజయ్ పుట్టినరోజు రోజు కనీసం త్రిష సోషల్ మీడియా వేదికగా కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టకపోవడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం తోనే ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే త్రిష యొక్క ఫాలోవర్స్ లో విజయ్ పేరు లేకుండా ఉంటే ఇతర వ్యక్తుల పేర్లు ఏ విధంగా ఉన్నాయి, లేదా టెక్నికల్ ప్రాబ్లం కాకుండా ఉండుంటే నిన్న కనీసం బర్త్డే విష్ కూడా తెలియజేయకపోవడం ఎలాంటి ఊహాగానాలకు దావిస్తుంది అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. త్రిష కూడా ముందు నుంచి టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా కీ రోల్ పోషిస్తూనే ఉన్నారు. ప్రధానంగా సంగీత దాఖలు చేసినటువంటి విడాకుల పిటిషన్ కి సంబంధించి లీక్ కావడానికి సంబంధించి, లేదా ఒక స్టార్ నటితో వివాహేతర సంబంధం ఉంది అనేటువంటి ఆరోపణ చేయడం, లేదా వీరిద్దరూ కలిసి తరచూ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అని సంగీత ఆరోపించడం, ఈ మొత్తం అంశాన్ని బేరేజీ వేసుకున్న తర్వాత ఆ నటి సంగీతకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఆరోపణ ఉందో ఆ నటి కేవలం త్రిష మాత్రమే అనేటువంటి టాక్ ఒక బలంగా వినబడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఆమె రావడం, ఆమె హావభావాలు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నా ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినటువంటి రీతిలో ఆమె చూపించినటువంటి ప్రవర్తన కూడా కొంతవరకు సోషల్ మీడియాలో హైలైట్ గా మారింది. కొంతమంది ట్రోలర్స్ కూడా ఆల్మోస్ట్ త్రిషను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్కను త్రిష పిక్ తీసి పెట్టేసి నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి నేను అనుమతించేటువంటి ఏకైక వ్యక్తి ఈ కుక్క మాత్రమే అని ఆమె పెట్టినటువంటి పోస్ట్ కూడా విజయ్ కి త్రిషకి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ లేదా రకరకాల ఊహాగానాల్లో ఉన్నటువంటి ఏ దాంట్లో కూడా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉండకూడదు ఆమె తేల్చి చెప్పినటువంటి విధానం కూడా తాజాగా కనబడుతుంది. కానీ వీరిద్దరికి ఏమైంది? ఇప్పుడు ఇదే బలమైనటువంటి ప్రశ్న చెన్నై వర్గాల్లో కూడా ఒక అనిశ్చితి వైపు కూడా కనబడుతున్నటువంటి మనం చూస్తున్నాం. విజయ్ బర్త్డేకి విశేష తెలియజేయడం పక్కన పెట్టేస్తే ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసినటువంటి నేపథ్యంలో విజయ్ త్రిషని దూరం పెట్టారా, లేదా విజయ్ సంగీతకు దగ్గర కాబోతున్నారా? సంగీతకు దగ్గర కాబోతున్నారు కాబట్టి కుటుంబ పరమైనటువంటి వివాదాలు, రూమర్స్ రాజకీయ పరంగా వాడుకోకూడదు అనేటువంటి ఆలోచనలు విజయ్ ఉన్నారని భావించి సంగీతకు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో గౌరవప్రదంగానే త్రిష కావాలని దూరం అవుతున్నారా అనేటువంటి వాదన కూడా ఇప్పుడు మొదలైపోయింది. ప్రధానంగా ఈసారి సోషల్ మీడియాలో కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టకపోవడంతో నిన్నటి నుంచే నెటిజన్లు కూడా ఆల్మోస్ట్ కామెంట్ చేస్తున్నారు. విజయ్ త్రిష అన్ఫాలో వ్యవహారం మాత్రం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి వారు మనం చూస్తున్నాం. విజయ్ సంగీత మళ్ళీ కలవబోతున్నారంటూ మాత్రం రీసెంట్ గా విడాకులకు సంబంధించినటువంటి కేసు చర్చకు రావడం, దీనికి సంబంధించి ఇరువురు కూడా ఆన్లైన్ వేదిక కూడా హాజరైనటువంటి పరిస్థితి. మరికొంత సమయం వేచి చూడాలంటూ కూడా కోర్టు వాయిదా వేసినటువంటి వారు మనం చూస్తున్నాం. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కీలకంగా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాలు లేదా మనస్పర్ధలు ఈ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేటువంటి ప్రాసెస్ ను ఆమె పూర్తి స్థాయిలో చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. సంగీతతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో గతంలోనే విజయ్ పైన విమర్శలు వచ్చినాయి. కానీ విజయ్ ఎన్నికల్లో గెలుపొందారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు త్రిషని దూరం పెట్టడంతో అతని ఫ్యాన్స్ లో ఏ విధమైనటువంటి భావన వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? విజయ్ అయినా ఈ పని చేసింది, విజయ్ త్రిషని దూరం పెట్టబోతున్నారా? ఈ దూరం పెడితే ఎలాంటి సంకేతాలు ముఖ్యమంత్రి పైన వెళ్తాయి అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ రైజ్ అవుతున్నాయి. సంగీతతో మధ్యవర్తిత్వం వైపు ఆల్మోస్ట్ మొగ్గు చూపుతున్నారు శోభా చంద్రశేఖర్. అంటే త్రిష వైపు శోభా చంద్రశేఖర్ కొంతవరకు ఏమైనా ప్రతికూలంగా ఉన్నారా అనేటువంటి వాదన కూడా కనబడుతున్నాయి. చూడాలి. మొత్తం మీద ఈ ఎపిసోడ్ మాత్రం త్రిష విజయ్ మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు అనేటువంటి విజయ్ ఆలోచన చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి త్రిషను దూరం పెడితే దానిపైన నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో త్రిష కీ రోల్ పోషించారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తర్వాత లేదా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వైనంలో వచ్చినటువంటి ప్రతి విమర్శలో లేదా విజయ్ గెలుపుకు సంబంధించి చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా త్రిష కీ రోల్ పోషించారు. అలాంటి త్రిషను విజయ్ ఎందుకు దూరం పెడుతున్నారు అనేటువంటిది మాత్రం నెటిజన్లు వరుసగా చేస్తున్నటువంటి కామెంట్స్. అట్ ద సేమ్ టైం త్రిష ఎందుకు అన్ఫాలో చేశారు అంటూ కూడా మరోవైపు కామెంట్స్ కనబడుతున్నాయి. మొత్తం మీద విజయ్ త్రిష వ్యవహారం మాత్రం తమిళనాడు వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందో మనం కూడా వేచి చూడాలి.